పంట పొలానికి మోటార్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నక్కల రవి అనే యువ రైతు తన పొలానికి సాగునీరు పెట్టడానికి వెళ్లి మోటార్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ కలిగి రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అటువైపున గొర్రెల కాపర్లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన రవిని చూసి బోరున విలపించారు. మృతునికి భార్య అనూషతో పాటు కూతురు హర్షిని, కొడుకు అద్వైత్ ఉన్నారు. మృతుని మాజీ ఎంపీపీ గోపగోని సారియగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజునమైన సదయ్య, పెగడపల్లి మాజీ సర్పంచ్ అరెల్లి సుజాత రమేష్ పరామర్శించి పెద్దపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటనా స్థలానికి కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రవి మృతి పట్ల పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు పెగడపల్లి గ్రామంలో నక్కల రవి తన వ్యవసాయ భూమి పొలం దగ్గర కరెంటు మోటారు పెట్టబోయి స్టార్టరు ఉత్తంగా షాక్ రావడం జరిగింది. నక్కల రవి అనే రైతు తన పొలం వద్దకు ఉదయం 9 గంటల లోపు పోయి కరెంటు పొలానికి స్టార్ట్ చేయంగా షాక్ రావడం జరిగింది. షాక్ రావడంతో అక్కడికక్కడే హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. పేద కుటుంబానికి చెందిన రైతు కనుక వారికి గవర్నమెంటు ఒక ఆర్థిక సాయం వెంటనే 20 లక్షలు అందియాలని కోరుతా ఉన్నాం. వారికి ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ కలదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం.